కొన్ని సందర్భాల్లో ఏమైపోతుందంటే విపరీతమైన శరీరాన్ని టార్చర్ పెట్టేసుకోవడం ఉపవాసాలని. కార్తీక మాసం చాలా మంది ఇంకా ఉపవాసాలని చెప్పి ఏమంటే తింటే తినకుండా ఉంటే భగవంతుడు ఇంప్రెస్ అయిపోతాడని చెప్పేసి. మీరు కర్మల్ని సంస్కరిస్తే ఆయన ఇంప్రెస్ అవుతాడు. అసలు ఆరోగ్యాలే పాడు చేసేసుకుంటుంటారు. అంటే శరీరాన్ని చిత్రహింస పెట్టేసుకుంటారు. శ్రద్ధాత్రయ విభాగ యోగం అని 17వ దీంట్లో చూడండి 6వ శ్లోకంలో శరీరాన్ని చిత్రహింస పెట్టడం రాక్షస స్వభావం అంటాడు. ఎక్కడైనా పూజ జరుగుతున్నా, యాగాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా, అమ్మో! తినొద్దు, తినకుండా చేయాలంట కదా! అంటే తింటే అది అపవిత్రం అయిపోతామని. అన్నం పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు అది తింటే అపవిత్రం ఎలా అవుతారు? సో, పూజలు చేసేటప్పుడు ఉపవాసం చేయడం అంటే ఏ ఉపవాసము? సంకల్పాల ఉపవాసం. అందుకే స్టేట్మెంట్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాము. భగవంతుడు చెప్పే జ్ఞానాన్ని ఆత్మకు వర్తింపచేస్తే రైట్ ఆన్సర్స్ ఒస్తాయి. శరీరానికి వర్తింపజేస్తే రాంగ్ ఆన్సర్స్ ఒస్తాయి. సో, దేని యొక్క ఇది చెయ్యాలి? దేని యొక్క ఉపవాసము? ఆలోచనల యొక్క ఉపవాసం. సో, వ్రతాలు, పూజలు. సో, వ్రతం అన్నా గాని, దీక్ష అన్నా గాని దాని అర్థం ఏంటి? ప్రతిజ్ఞ. అయ్యప్ప స్వామి మాల యేసుకుంటున్నారు. సో, అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నారంటే ఏంటి? ప్రతిజ్ఞ. అంటే జీవితాన్ని మీరు చెప్పిన మార్గంలో నడిపిస్తాము అని ప్రతిజ్ఞ చేసి ఒక పద్ధతి ప్రకారం, ఒక డిసిప్లిన్ ప్రకారం వెళ్తా. అది 40 రోజులే చేసేది గాదు. ఎప్పటికి చేయాల్సిందే గానీ ఒక బిగబట్టి చేసేస్తున్నాం. అమ్మా! 40 రోజులు అతి కష్టం మీద చేసి 40 రోజులు అయిపోగానే మళ్ళీ మొదటికొస్తుంది స్టోరీ. కానీ నిజంగా ఆయన చెప్పిన మార్గంలో నడిచి చూడాలే గాని ఎంతో శాంతి అనుభవం అయితుంది. దాన్నే ఆయన యోగ సిద్ధి అంటున్నారు.